నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో ఏకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో హలియా పట్టణంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి నిరుద్యోగ యువత భారీ సంఖ్యలో ఈ జాబ్ మేళాలో పాల్గొన్నారు. జాబ్ మేళాకు 10వ తరగతి నుంచి మొదలుకొని డిగ్రీ వరకు విద్యను అభ్యసించిన నిరుద్యోగులు 300 మంది పైచులకు మంది హాజరు కాగా 200 మందికి టాటా స్ట్రైప్, ప్రీమియర్ హెల్త్ కేర్, శ్రీ విజయ బయో ఫెర్టిలైజర్ కంపెనీ లిమిటెడ్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. నిస్వార్థంతో నిరుద్యోగ యువతకు పని కల్పించాలనే సదుద్దేశంతో ఇలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏకే ఫౌండేషన్ చైర్మన్ అనిల్ కుమార్ ని హలియా మండల వైద్యాధికారి బాలు నాయక్ అభినందించారు. ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గ వ్యాప్తంగా నిరుద్యోగ యువత కోసం, బలహీన వర్గాల కోసం వివిధ సేవా కార్యక్రమాలతో అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ అందరినీ ఆకట్టుకోవడం సంతోషకరమని అన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గం ఆలియా పట్టణంలో ఆకాంక్ష హై స్కూల్లో మెగా జాబ్ మేళాని కండక్ట్ చేయడం జరిగింది. దీనికి వివిధ కంపెనీ ప్రతినిధులు రావడం జరిగింది. ఆ కంపెనీలో టాటా స్ట్రైప్, విజయ ఫెర్టిలైజర్స్ అండ్ ప్రీమియం హెల్త్ కేర్ అనే కంపెనీస్, ఇంకా కొన్ని లోకల్ కంపెనీస్ రావడం జరిగింది. ముఖ్యంగా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని చదువుకొని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులందరికీ కూడా ఉపాధి కల్పించాలనే లక్ష్యంగా ఈరోజు మెగా జాబ్ మేళాని కండక్ట్ చేయడం జరిగింది. దీనికి 300 మంది వరకు హాజరు కావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఆఫర్ లెటర్లు సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్స్ కూడా ఇవ్వడానికి కంపెనీ ప్రతినిధులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి ఈరోజు ఏకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో విస్తృత కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం జరుగుతుంది. వాటిలో ముఖ్యంగా విద్యా ఉపాధి లక్ష్యంగా నియోజకవర్గ ప్రజలకు, నియోజకవర్గ యువతి యువకులకు మన తోడ్పాటును అందించాలనే లక్ష్యంతో ఏకే ఫౌండేషన్ ద్వారా స్టడీ మెటీరియల్ కావచ్చు, ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు, స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్స్ కావచ్చు, సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళకి ఈవెన్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కావచ్చు, ఎన్నో ఇలా విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తూ మన నియోజకవర్గ నిరుద్యోగ యువతకి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఏకే ఫౌండేషన్ ముందుగా పోతుంది. ఈ అక్షరమే ఆయుధం అనే ఒక నినాదాన్ని ఎత్తుకొని అక్షరంతో బలహీన వర్గాలలో బడుగు బలహీన వర్గాలలో వెలుగులు నిండుతాయని చెప్పేసి ముఖ్య ఉద్దేశం. నాగార్జునసాగర్ నియోజకవర్గం